హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతికూల రాడార్ ముప్పులను భారత వాయుసేన తిప్పికొట్టేందుకు డిఆర్డీఓ కొత్త సాంకేతికతను తీసుకువచ్చింది. దీనినే అడ్వాన్స్డ్ చెఫ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. ఐఏఎఫ్ అవసరాల మేరకు జోధ్పూర్లోని డిఆర్డీఓ ల్యాబొరేటరీ ఈ సాంకేతికతను తయారు చేసింది. పూణేలోని డిఆర్డీఓకు చెందిన హెచ్ఈఎంఆర్ఎల్ ల్యాబొరేటరీతో కలిపి ఈ పరిశోధనలు పూర్తి చేసింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా ఈ సాంకేతికతను తీసుకువచ్చినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే యూజర్ ట్రయల్స్ పూర్తి చేసినట్టు వెల్లడించింది. ఈ క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీని ఐఏఎఫ్ వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత యుద్ధకాలంలో ఫైటర్ జెట్లను రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యమని రక్షణ శాఖ తెలిపింది. దీనిపైనే అన్ని దేశాలు దృష్టి సారించాయని గుర్తు చేసింది. ఆధునిక రాడార్ ముప్పుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి సాంకేతికతలపై భారత్ దృష్టి పెట్టిందని వెల్లడించింది. ఐఏఎఫ్ అవసరాల మేరకు ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్లు పేర్కొంది. డిఆర్డీఓ ఆవిష్కరణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సాంకేతికత తయారీతో ఆత్మనిర్భర్ భారత్కు మరో ముందడుగు పడిందన్నారు. డిఆర్డీఓ చైర్మన్, సెక్రటరీలను రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ తయారీ పాల్గొన్న వారందరికీ శుభాభినందనలు తెలిపారు. కొద్ది నెలల క్రితం ఇదే సాంకేతికతను భారత నౌకాదళానికి సైతం డిఆర్డీఓ అందించింది. మిసైల్ దాడుల నుంచి యుద్ధ నౌకలను కాపాడుకునేందుకు ఇది ఉపయోగపడుతోంది. షార్ట్ రేంజ్ చెఫ్ రాకెట్, మీడియం రేంజ్ చెఫ్ రాకెట్, జలాంగ్ రేంజ్ చెఫ్ రాకెట్ ఇలా 3 వేరియంట్లలో దీనిని అందించింది. జోధ్పూర్ డిఫెన్స్ ల్యాబొరేటరీ వీటిని తయారు చేసింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌకలపై వీటిని పరీక్షించారు. రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీల నుంచి యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను కాపాడుకునేందుకు వినియోగించే ఎలక్ట్రానిక్ టెక్నాలజీని అధునాతన చెఫ్ టెక్నాలజీగా పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.